బియ్యం మధ్యలో ఉన్నాడుగా మరోసారి ఉన్నాడుగా అన్ని పార్టీల పిలుపు యద్రోదం సార్ సైడ్ కొని కొట్టాలి సార్ రాలేదు సార్ ఫోటో ఒక్క నిమిషం సార్ ఒక్క నిమిషం ముఖ్యమంత్రి సార్ చెక్అౌట్ ఇచ్చినట్టు ఎప్పుడో సదనం వచ్చిందా చెక్ చేయించండి సెక్రటరీ ఉంది చిరాకు సెక్రటరీ ఆ ప్రభుత్వంలో కాదు ఈ ప్రభుత్వంలో అయితే అందరు రావాలంటే వెనకాల జరగాలి. ఇటీ నిర్మాణం కొరకు ఇక్కడ శంకుస్థాపన చేసుకున్నాం. మరియు నర్సింగాపూర్ ఎస్సీ కాలనీ కాకుండా వివిధ వీధుల్లో 35 లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణం పూర్తి చేసుకున్నాం. ఆ సందర్భంగా ప్రారంభోత్సవం
చేసుకున్నాం. దీనికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ఎమ్మెల్యే గౌరవనీయులు సంజయ్ కుమార్ గారికి నమస్కారాలు తెలియజేస్తూ మొన్న జరుపుకున్నటువంటి వారికి జన్మదిన శుభాకాంక్షలు మొన్న చెప్పినాను. మళ్ళీ మనందరి తరఫున కూడా మన గ్రామం తరఫున జన్మదిన శుభాకాంక్షలు. అనేక అభివృద్ధి ప్రధాన చేసుకున్నాం. అలాగే సంక్షేమ పథకాలు గత ప్రభుత్వంలో జరిగినవి వాటిని కొనసాగిస్తూ ఈ ప్రభుత్వం కూడా కొనసాగిస్తుంది. కొత్తగా మహిళలకు ఉచిత ప్రయాణం, మరి గ్యాస్ సిలిండర్, బీదవారికి 200 యూనిట్ల లోపు ఉచిత కరెంటు, ఇవన్నీ కూడా మనకు జరుగుతూ ఉన్నాయి. చాలా సంతోషం. మరి అలాగే మన ఎమ్మెల్యే గారు నియోజకవర్గ అభివృద్ధి కొరకు గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సమక్షంలో వారి దగ్గర చేరి మన నియోజకవర్గంలో భాగంగా మన నర్సింగాపురం గ్రామానికి కూడా వారికి నేను కూడా వారి అడుగుజాడలు నడుచుకుంటూ మన గ్రామానికి ఇన్ని నిధులు వెచ్చించారా అంటే నేను మన గ్రామం తరపున నా తరపున వారికి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, ఇందిరమ్మ రాజ్యం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అదేవిధంగా జగిత్యాలలో కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మరి మనందరం కూడా చూస్తూ ఉన్నాం. ఈ పేదల ప్రభుత్వంలో, ప్రజా ప్రభుత్వంలో ఈ జరుగుతున్న కార్యక్రమాల అభివృద్ధిని చూసి మన గ్రామస్తులు తమ్ముడు మల్లారెడ్డి గారు, సోదరి సర్పంచ్ అమ్మ నరేష్ గారు, మాజీ ఎంపీ మహేష్ గారు, బీజేపీ నాయకులు తిరుపతి గారు, ఉప సర్పంచ్ చంద్రయ్య కాంతమ్మ గారు, ఇంకా వివిధ కుల సంఘాల నాయకులు, వివిధ గ్రామాల నుంచి వచ్చిన నాయకులు, అధికారులు ఉదయాన్నే లేచి వచ్చారు. మా ఎంపీడీఓ గారు, ఎంపీఓ గారు అందరూ కూడా, తహసీల్దార్ ఎంపీఓ గారు రాలేదు అనారోగ్యంతో. ఇంకా ఇక్కడ చాలామంది ఉన్నారు. పేర్లు చెప్తే నేను ఒక 20-30 పేర్లు అల్కా చెప్తా. సమయం ఒక ముఖ్య కార్యక్రమం పట్టణంలో ఉంది కాబట్టి అందరి పేర్లు చెప్పలేకపోతున్నాం. అధికారులందరికీ, పాత్రికేయ మిత్రులకు మళ్ళొక్కసారి రిపీట్ చేస్తున్నా. వివిధ కుల సంఘాల నాయకులకు, పక్క చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చిన నాయకులకు, గ్రామస్తులకు అందరు కూడా పేరు పేరున నమస్కారం. రాజ్యం తీసుకొస్తామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతినభూని ఇవాళ విజయం సాధించారు. అప్పుడు ఇక్కడున్న చాలామందిని వేరే దిక్కున్నాం. మీకు తెలుసు, అప్పుడు చాలా చోట్ల ఓడిపోయి ప్రభుత్వం పోయింది, మారింది. ఇందిరమ్మ ప్రభుత్వం ప్రజలు నమ్మిండ్రు. ఎందుకంటే ఇందిరమ్మ ఇల్లు లేని ఊరు లేదన్నట్టు అవి చాలా చోట్ల నమ్మి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చింది. వచ్చిన సందర్భంలో మరి మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలి. ఇక్కడికి వచ్చినప్పుడు మొన్న నర్సింగాపురం పోయినప్పుడు కూడా పెద్ద మనిషి అంటుండే, ఎందుకంటికి వెళ్ళి మీరేనా కాంగ్రెస్ అని. ఇక్కడికి వచ్చినాడు పెద్ద మనిషి అన్నాడు, మీ తాత కాలంలో మొట్టమొదటిసారి కరెంటు నర్సింగాపూర్కి అంతర్గతంగా వచ్చినప్పుడు నర్సింగాపురం మీదకి వెళ్ళిపోయింది. జగిత్యాల జిల్లాలో ముందుగా కరెంట్ వచ్చింది ఊరు నర్సింగాపురం అని చెప్పి మా తాతింపు. కాబట్టి మొదటి నుంచి ఆ మూలాలు ఉన్న నేను, ముఖ్యమంత్రి గారు తప్పకుండా బాగు చేస్తారని చెప్పి ఆలోచన చేసి, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఏనాడు చెడు చేసింది కాదు. ఇవాళ కాలువలు వచ్చినట్టు ఎప్పుడైతే వచ్చాయి కాంగ్రెస్ కాలువలు. అప్పుడు మంత్రి వాళ్ళు ఉంటుంటే నేను చెప్పే అవసరం లేదు, తెలుసుకునేవారు. నాకెంత దగ్గర వాళ్ళు, నా కుటుంబ సభ్యులే కాలువల మంత్రి అప్పుడు. అందుకే జగిత్యాల అంత పెద్ద దొరికి. మరి ఆ సందర్భంలో మనంతా సస్యశ్యామలమైంది. ఇది పచ్చబడక ముందు మన గొల్లలంతా చెరువులు ఎక్కున్నాయి కాబట్టి మా అంతర్గతులు మందలు పెడుతుంది. నేను చిన్న ఉన్నప్పుడు నేను చెప్పేది 50-55 ఏళ్ళ కింద. నవ్వుతున్నాడు వాళ్ళు, వాస్తవం ఇది. ఇడరా వాళ్ళందరికీ వంటలు చేసి మంచిగా గట్కా పప్పుచారు పెడతారు. మళ్ళీ గదే గట్కా పప్పుచారు ఇవాళ ఇటు తెప్పించాడు. ఎండాకాలం చెరువులలో పోతే చూస్తుంటే ఆ అనుబంధం నాకు అంతర్గతం కాబట్టి ఇక్కడికి ఇంటింటికి చుట్టరికాలనే మన ఎస్సీ కాలనీలు అయితే నవ్వుతుంది చూడు, మాత్రం చుట్టరాలి మస్తు మందికి ఉన్నారు. మరి ఈ రకంగా అన్ని వర్గాలతో సత్సంబంధం ఉండడం వల్ల జగిత్యాలలో నేను ప్రభుత్వానికి ఉన్న ప్రతికూల పరిస్థితులు అంటే కొంచెం వ్యతిరేకత ఉన్నా కానీ ఇక్కడున్న నాయకులు కావచ్చు, మీరు అందరూ ఓట్లేసి నన్ను గెలిపించినప్పుడు నా రుణం తీసుకోవాలి. డౌన్ అనుకుంటూ కూర్చుంటే వచ్చేదేం లేదు. నేనేం పిల్లగాని కాదు. నేను మరి రాజకీయం చేస్తే ఇంకో 10 ఏళ్ళు చేస్తా కావచ్చు. మరి 10 ఏళ్ళు డౌన్ అనుకుంటే 5 ఏళ్ళు గడిచిపోతే చేసేది ఏముంటుంది? ప్రభుత్వం ఓ దిక్కు నేను ఓ దిక్కు అయితే
ఆగిపోతుంది, గెలిపించారు మీరు అని చెప్పి ముఖ్యమంత్రి గారితో ఉండి ఇలా దాదాపు ఒక 50 లక్షల రూపాయలు మంజూరు చేయించి ఇంకా కూడా ఎస్సీ కాలనీలో 13 లక్షల రూపాయల పనులు చేసేటుంది. పెద్దలు గంగారెడ్డి గారు మా నాన్నకు చాలా దగ్గర. నేను అప్పుడు పట్టణంలో 11 ఏళ్ళ కింద నాకు టికెట్ వస్తుందని ఎవరు అనుకోలేదు. అప్పుడు నన్ను ప్రోత్సహించి కవితమ్మ పిలిచారు. పరిస్థితి ఇక్కడ బాగా లేకుండా నాకు తెలుసు. అటువంటి సందర్భాల్లో గంగారెడ్డి గారు నా జేబులో 5,000 రూపాయలు పెట్టి ఇప్పుడు వేసినట్టు దండేసి నువ్వు గెలవాలి, మీ నాన్న మీరు అందరూ మంచోళ్ళని చెప్పి నాకు పెద్ద మనిషి ఆశీర్వాదం ఇచ్చాడు. ఇప్పుడు వారి ఆశీర్వాదం కూడా తీసుకొని జయించాలని పోతాం. ఈ రకంగా ఈ ప్రాంతంలో ఉన్న అనుబంధంతో జగిత్యాల నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా మీ అందరికి అవసరం ఉన్న మెడికల్ కాలేజ్కు ఇలా కలెక్టర్ గారు నిజంగా నన్ను అడుగుతున్నారు. 20 కోట్ల రూపాయల నిధులు మొన్ననే రిలీజ్ చేయించిన అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. జగిత్యాల పట్టణానికి 140 కోట్లు తెచ్చినాం. దాంట్లో ఒక చిన్న విషయం ఉన్నది. మీరు అందరూ కూడా ఒక్కొక్కసారి అనుకుంటారు, అరే మా నర్సింగాపూర్ శివారు చాలా పెద్దగా ఉండే టీఆర్ నగర్ పోయిందని. మా అంతరంగం అక్కడ భూములు కొద్దిగానే ఉన్నాయి. ఎస్ఆర్ఎస్పి కలవ భూములు ఎక్కడ మాయపోయినాయి. నా తోట కట్టమే ఇల్లు కట్టించేసాం. ఇక ఆలీల తోటలో లేదు కాదు. మొన్న ఎత్తుకుతే తహసీల్దార్ గారు నాకు నా తోట పక్క ఒక 5 ఎకరాల సర్కారు భూమి తీసిచ్చాడు. ఇప్పుడు నేను అక్కడ ఒక బడో ఏదైనా దేవాలయ ఆలోచన అక్కడ అది వచ్చినప్పుడు ఆ ఊరు డెవలప్ అవుతుంది. ఇలా జగిత్యాల మంచిగా కాబట్టి నర్సింగాపూర్ విలువ వచ్చింది. జగిత్యాల చిన్నగా గట్టనే ఉంటే నర్సింగాపూర్ కింద విలువ రాదు. ఇవాళ ఏదైతే పేద ప్రజలకు మన గ్రామ శివారు భూములు అది ఇవ్వడంతో ఇవాళ నర్సింగాపూర్ శివారులోని నూకపల్లి అర్బన్ హౌసింగ్ కాలనీకి 20 కోట్ల రూపాయలు మంజూరు చేసిన ముఖ్యమంత్రిని తెలియజేస్తాం. ఆ 20 కోట్లు చేస్తే ఏమొస్తుంది? అక్కడ ఒక స్కూల్ వస్తుంది, అక్కడ ఒక దవాఖాన వస్తుంది, అక్కడ ఒక బడి వస్తుంది, అక్కడ బస్ స్టాండ్ వస్తుంది, రోడ్లు అవుతాయి. శివార్లు ఉన్న మీ భూములు ఎవరెవరు ఉంటాయో వాళ్ళందరికీ కూడా భూముల ధరలు మంచిగా పెరిగి వ్యవసాయం మంచిగా అవుతుంది. దాని తర్వాత ఉపాధి కోసం, ఉద్యోగ ఉపాధి కోసం 5 కోట్ల రూపాయలతోటి అడ్వాన్స్డ్ టెక్నికల్ సెంటర్ అంటే పేదవాళ్ళు మనం బండి రిపేర్ కావచ్చు, ఏసీ రిపేర్ కావచ్చు, అవన్నీ నేర్చుకోవడానికి పెద్ద బంగ్లా గుట్టపొట్టి కడుతున్నాం. మీరు అందరు కూడా చూస్తున్నారు. అది పేదవాళ్ళకు ఎంతో ఉపయోగపడుతుంది. దానికి మెయిన్ రోడ్ కూడా రోడ్ వేయిస్తున్నా. ఇక తర్వాత ఆ అర్బన్ హౌసింగ్ కాలనీకి మనం ఇక గుట్టకాడ ఈ స్కూల్ కాడికి రోడ్ వేయిస్తే మీ ఊరు బ్రహ్మాండంగా ఇక్కడ ఉన్న వాళ్ళకు, భూమి లేని వాళ్ళకు ఉపాధి దొరుకుతుంది. అక్కడ నేర్చుకుంటే భూమి లేని వాళ్ళకు ఉపాధి దొరుకుతుంది. భూమి ఉన్న వాళ్ళకు మంచిగా అన్ని తీరులా ఊరుకు దగ్గర ఉంటే ఏమవుతుంది మీకు తెలుసు. అంతగా కావాలంటే నేను 1,00,000 రూపాయలకి ఎకరం అమ్మని ఇప్పుడు 1 కోటి రూపాయలకి ఎక్కడ దొరకదు. ఆ స్థాయిలో మనకు అన్ని రంగాల్లో ఉంటుంది. కాబట్టి కొంతమంది చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తారు. ఇలా 100 ఊర్లు మునిగితే నీ కాలంలో నీళ్ళు వస్తున్నాయి తప్ప పట్టిగా రాలే. ఊర్లు అంటే ఊరే మునిగింది. ఇండ్లు జాగాలు లేకుంటాయి. కంబరోళ్ళు, కుమ్మరోళ్ళు, వడ్లోళ్ళు, పెద్ద పెద్ద రెడ్డిలు నాకు తెలుసు. సుజాతమ్మ అని, సాగర్ రెడ్డి అని, భూరెడ్డి అని కుస్తాపూర్ వస్తాపూర్లో అలా పాతింట్లో ఫోటోలు చూస్తే పెద్ద పెద్ద బంగ్లాలు అన్ని ఇడిచిపెట్టి ఇక్కడికి వచ్చి ఆ కొట్టాలు ఇప్పుకొని వచ్చి ఇల్లు కట్టుకొని సర్కారు ఇచ్చిన భూములలో ఉన్నారు. మళ్ళీ అమ్ముకునే రకరకాల సమస్యలు బీర్పూర్లో పోతే కూడా కనబడుతుంది. కాబట్టి కొంతమంది కావాలని అభివృద్ధి చేస్తుంటారు. మీరు దయచేసి ఎక్కడ కూడా రైతుల భూములకు నష్టం కానియను. మాస్టర్ ప్లాన్ అప్పుడు కూడా తొందరపడ్డారు. ఇవాళ ఏమైంది ఆపారు. మన మోతే బైపాస్ రోడ్డు కాలువ పోయింటే అందరు కట్టుకుంటూ వస్తున్నారు. మళ్ళీ పెద్ద వాళ్ళు మలుగుతలేవు. మీరు ఎప్పుడు చూసినా కొత్త బస్ స్టాండ్ కాడ రోడ్డు జామ్ అవుతుంది. ఏమనంటే ఒక్క అక్కడికైతే రోడ్ అంటారు కానీ ఇప్పుడు కొత్త బస్ స్టాండ్ కాడ పరిస్థితి చూస్తలేదా? అంతకంటే అధ్వానం ఉన్నది. అసలు అక్కడైతే లేదు, ఇక్కడైతున్నది. అది 100 ఫీట్లు చేయాలని చెప్పి నేను తెస్తే గాయ అయిపోయి మొత్తం ఆపేసిన. మళ్ళీ కూడా మీ అందరూ ఆశీర్వాదం ఉంటే మన ఊరు అభివృద్ధి చేస్తూ, నియోజకవర్గ అభివృద్ధి చేస్తూ తప్పకుండా నిరంతరం ఉంటాం. ఇక వివిధ కుల సంఘాలకు నిధులు ఇచ్చినాం. ఇంకా కూడా కావాలి. కొన్ని ఐమాస్లో ఇట్లా అన్నారు, కరెంట్ స్తంభాలు అన్నారు, ఇంకా రోడ్లు అన్నారు. వేసిన రోడ్ ఎప్పటికి ఉండదు. మన ఇల్లే మంచిగా చూసుకోకపోతే ఉరుతుంది రోడ్. ఆటోమేటిక్గా అల్లా కేజీవీలు నడపద్దు. కేజీవీలు ఆ రోడ్ అంతా పోయింది. నేను చూస్తున్నా. నర్సింగాపూర్ కావచ్చు, వంజరపల్లికి కావచ్చు, మన ఎల్దుర్తికి గొల్లపల్లి పోయే రోడ్డు బాగా దెబ్బతిన్నది. తప్పకుండా అది చేయిస్తా అని చెప్పి కూడా మరొకసారి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇంత గొప్పగా ఆహ్వానించి స్వాగతించిన మన నర్సింగాపూర్ ఆడబిడ్డలకు, వివిధ కుల సంఘాల పెద్దలకు, యువతకు, అందరికీ నాయకులకు పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. రేషన్ కార్డులు కూడా ఇవాళ పరిస్థితుల్లో ఇవాళ దాదాపు అందరికి రేషన్ కార్డులు వచ్చినాయి. కొన్ని మిగిలినవి కూడా ఈ 14వ తారీఖు వరకు అయిపోతుంది. అయిన వాళ్ళకు బియ్యం కూడా వస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. పేదవాళ్ళ కోసం ఇవాళ సన్న బియ్యం ఇస్తుంది. ఇవాళ కరెంటు బిల్లు కడుతుందా? కరెంటు బిల్లు ఒక్కసారి ప్రభుత్వంతో లబ్ధి పొందిన వాళ్ళు లాభపడ చేయాలి. తప్పకుండా ఇందిరమ్మ ఇల్లు కూడా
ప్రతి పేదవాళ్ళకి ఇందిరా మిల్లు వచ్చే విధంగా చూస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ నీకు